హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో చికెన్ ఫ్రై ప్రిపరేషన్ చూద్దామండి. నేను చెప్పే పద్ధతిలో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఎంత టేస్ట్‌గా ఉంటుందో చేసి తిన్న తర్వాత మీకే అర్థమవుతుంది. మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు వేశాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే పట్టుకోవాలండి. ఫ్రెష్‌గా ఉంటే మంచి స్మెల్ వస్తది. టేస్ట్ కూడా ఉంటదనమాట. అది మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత అందులోనే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కచ్చాపచ్చిగా మిక్స్ చేసుకోవాలనమాట. ఈ మిశ్రమం మొత్తాన్ని ఆయిల్‌లో వేయాలి. తర్వాత తగినంత పసుపు, ఉప్పు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మనం కడిగి శుభ్రంగా ఉంచుకున్న చికెన్ అంతటిని అందులో వేసేసి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా సగానికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మూత తీసుకొని చక్కగా కారం వేసుకోవాలి. కావాల్సినంత కారం వేసుకోవాలి. నేను ఫస్ట్‌లో యాలకులు వేయటం మర్చిపోయాను. అందుకని మధ్యలో వేశాను. దాంతోపాటు కసూరి మేతి కూడా వేశాను. దానివల్ల ఎంత స్మెల్లోనండి అసలు ఆ స్మెల్‌కే తొందరగా తినేయాలనిపిస్తుందనమాట. అంత బాగుందనమాట. చూడండి ఇక్కడ చక్కగా ఉడికిపోయిందనమాట. ముక్కలు కూడా చాలా మెత్తగా వచ్చేసాయండి. చివరిగా ధనియాల పొడి వేసుకొని, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవటమేనండి. ఈ విధంగా తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంత టేస్ట్‌గా ఉంటుందంటే అంత బాగుంటుందనమాట. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.